Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. My first love broke my heart for the first time, and I was like, baby, baby, baby. Oh. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి గాయస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి, వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా మంది జాయిన్ అయిపోయారు గాయస్. ఇంకా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. నేను వాడిన మెటీరియల్స్, ఇమేజెస్ అన్నీ కూడా అక్కడ పోస్ట్ అనేది చేస్తున్నాను, అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను కైన్మాస్టర్ లింక్ ఇచ్చా గైస్, ఆ లింక్ క్లిక్ చేసి ఫ్రీగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి గైస్ ఇక్కడ మనకు 7 రేషియోస్ వస్తాయి. నేను చెప్పే రేషియోస్ వచ్చేసి 9:16 రేషియోని సెలెక్ట్ చేస్తాను. కాకపోతే మీరు రేషియోని అయితే సెలెక్ట్ చేయండి గైస్. వద్దు, మనకు రేషియోని అయితే సెలెక్ట్ చేయకండి, ఎందుకంటే నేను ఒక కైన్ ఫైల్ ద్వారా ప్రాజెక్ట్ ద్వారా మీకైతే వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు పైకి ఇలా స్క్రోల్ అప్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, మనకి ఏదైతే ఉందో ఇక్కడ ప్రాజెక్టు కైన్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇంపుట్ ప్రాజెక్ట్ కైన్ ఫైల్ అనే ఆప్షన్ మీద ఇక్కడ మనకు ట్యాప్ ఇచ్చేయండి. సో వన్స్ మనకు ట్యాప్ ఇస్తున్నాయి గాయస్, ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి ఒకటైతే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఆల్మోస్ట్ అయితే ఇక్కడ నేను ఈ యొక్క ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. ఓకే, సో వన్స్ మనకు సెలెక్ట్ చేస్తానే ఆ యొక్క ఫోల్డర్ ఆటోమేటిక్గా ఇందులోకి యాడ్ అయిపోతుంది గాయస్. ఓకే, సో ఆ ఫోల్డర్ నేను యాడ్ ఇచ్చిన ఫోల్డర్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చా గైస్. ఓకే, సో ఆ లింక్ మీరు ట్యాప్ చేస్తున్న డైరెక్ట్ ఒక వెబ్సైట్ తీసుకెళ్తుంది. ఆ వెబ్సైట్లో నుంచి మీకు కింద గెట్ ఫైల్స్ లేదా ఆల్ మెటీరియల్స్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ ఈ ఒకటైతే యాడ్ అయితే పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది ఫొటోస్ అండ్ ఆల్మోస్ట్ నేను ఏవైతే ఇచ్చానో అన్నీ కూడా ఫొటోస్, ఇమేజెస్, సాంగ్తో సహా యాడ్ ఇచ్చాను గైస్. ఓకే, సో వన్స్ నేను సాంగ్కున్న వాల్యూమ్ అయితే నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే నేను సాంగ్ ప్లే చేయకూడదు కనుక. సో నేను మ్యూట్ చేశాను. ఇంకా ఫస్ట్ ఆల్మోస్ట్ మనకి ఇలా ప్లే చేస్తే చూడండి, ఆ యొక్క ప్లే యానిమేటెడ్ మనకు ఈ విధంగా ప్లే అవుతుంది. ఫస్ట్ సాంగ్ యాడ్ అవుతుంది, నెక్స్ట్ మనకు ఆటోమేటిక్గా ఇలా ఫొటోస్ వస్తాయి. ఓకే బ్రో, ఇదంతా పర్ఫెక్ట్ అంది, ఇలా ఫొటోస్ ఉన్నాయి, మా ఫొటోస్ని మేము ఎలా యాడ్ చేసుకోవాలో మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ నార్మల్ రేషియోలో పెట్టేసి ఇక్కడ మీ 2 ఫింగర్స్ పెట్టేసి ఇలా జూమ్ చేయండి గైస్. ఓకే, సో వన్స్ మనకు జూమ్ చేసేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ వాళ్ళ ఫోటో ఉంది, వాళ్ళ ఫోటో మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కత్తెర సింబల్ ఉందా, ఈ కత్తెర సింబల్ పైన మీడియా అని ఆప్షన్ ఉంటుంది. కొన్ని కైన్మాస్టర్లకు ఇది ఆప్షన్ రాకపోతే నేను కింద డిస్క్రిప్షన్లోనే కైన్మాస్టర్ లింక్ ఇచ్చా గైస్, ఆ లింక్ క్లిక్ చేసుకొని నేను వాడిన అప్లికేషన్ అక్కడ ఇచ్చాను. ఓకే, సో ఈ కత్తెర సింబల్ పైన మీడియా అని ఆప్షన్ ఉంది కదా, దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది గైస్. ఇక్కడ నుంచి మీరు ఎవరు ఫొటోస్ అయితే వీడియోని క్రియేట్ చేసుకోవాలనుకుంటారో సో వన్స్ వాళ్ళ ఫొటోస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఓకే, సపోజ్ నేను ఫస్ట్ ఈమె ఫోటో ఉంది కదా, ఈమె ఫోటోని తీసేసి నేను వేరే ఫోటోని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఈమె ఫోటోని యాడ్ చేశాను, ఇక్కడ టిక్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, సింపుల్గా అదే ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఫోటో ఒక్కటి చేంజ్ అవుతుంది. చూడండి ఫోటో కూడా ఎంత అద్భుతంగా ఉందో. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని ఇమేజ్ ఇస్తారో అన్ని ఇమేజ్లు కూడా ఇలానే మనకు స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకుంటూ పోవచ్చు. సో మళ్ళీ ఆమె ఫోటో వచ్చింది, సేమ్ మళ్ళీ 3rd ఇమేజ్ సెలెక్ట్ చేయండి, సేమ్ ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని ఇమేజ్లు ఇస్తారో అన్ని ఇమేజ్లు కూడా ఇక్కడ నుంచి మీరు యాడ్ పెట్టుకోవచ్చు. ఇంకా లేదు బ్రో, మేము ఇలా మనకు ఎక్కువ లెంత్ ఎక్కువ అవుతుంది అంటే అదే ఇమేజ్ మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు ఇక్కడ ట్రిమ్ పక్కన మనకు ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ వస్తుంది. మీ 2 ఫింగర్స్తో మీకు ఎంత కావాలో మీ ఫొటోస్ని కూడా అంత అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇంత అడ్జస్ట్ అనేది పెట్టుకొని ఇక్కడ ఈజ్వల్ మీరు ట్యాప్ పెట్టుకొని టిక్ పెట్టుకోండి. సేమ్ నెక్స్ట్ మళ్ళీ 4th ఇమేజ్ సెలెక్ట్ చేయండి, సేమ్ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఇలా మీరు ఎన్ని ఇమేజ్ ఇస్తారో అన్ని ఇమేజ్లు కూడా ఇలానే మీరు స్టెప్ బై స్టెప్ అన్ని ఆడించుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ నేనైతే ఇక్కడతో నేను ఇంకా ఇమేజ్లతో అయితే ఎండ్ అయిపోతున్నాను. ఓకే, సో ఇక్కడతో మనకు ఇమేజ్లు యాడ్ చేయడం అయితే తెలిసిపోయింది. నేను ఆల్మోస్ట్ సాంగ్ అయితే మ్యూట్ చేశాను, మీరైతే సాంగ్ మ్యూట్ చేయకండి. సో ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి ఓసురు ప్లే చేద్దాం.
చూడండి గైస్ ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నేను సాంగ్ మ్యూట్ చేశాను, సో సాంగ్ ప్లే చేయకూడదు కనుక ఈ విధంగా మనకు వర్క్ అవుతుంది. చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. ఓకే, సో ఇలాగా మీ ఫొటోస్ అన్నీ కూడా చేంజ్ చేసుకోండి. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా ఆల్మోస్ట్ మనకు వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు పైననే సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టే సేవ్ అనే ఆప్షన్ పెట్టుకోండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్క అయితే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది గైస్, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.